న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. ఆర్థిక శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. క్రెడిట్ చోరీలో వైసీపీని మించిన వారు లేరన్న మంత్రులు అనగాని సవిత. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పరిశీలన. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండూ అందుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్లా శంకుస్థాపన. నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను ప్రత్యేక స్పోర్ట్స్ థీమ్ పార్కులుగా డెవలప్ చేయాలి. అధికారులకు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం. లీడర్ బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని, బాగోపోతే విధ్వంసం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో తాను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం సాయంతో బ్రతికించుకోగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటం అవుతాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఏపీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. పీపీపీ ఒక రియాలిటీ అని, 390 ప్రాజెక్టులు దీని కింద రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయన్న చంద్రబాబు 2028లో అమరావతి ఫేజ్ 1 ప్రారంభిస్తామని చెప్పారు. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీతో ఆ రోజు ఫ్యాక్టరీతో వెళ్ళిపోతున్నారు. క్రెడిట్ చోరీలో వైసీపీని మించిన వారు ఎవరూ లేరని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణతో కలిసి వారు పరిశీలించారు. రాజధాని అమరావతిలో 5 ఏళ్ల పాటు విధ్వంసాన్ని సృష్టించిన ఘనత మాజీ సీఎం జగన్దని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణతో కలిసి వారు పరిశీలించారు. పనుల తీరును మంత్రి నారాయణ వారికి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యేల నివాస గృహాలు పూర్తి కావడం సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జేఏడీకి అప్పగించడం జరుగుతుందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల్లో వైసీపీ గందరగోళం సృష్టిస్తుందన్న మంత్రులు, భావితరాల కోసం మంచి రాజధానిని ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్ గా ఉంది, ఇది స్టేట్ కి తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధాని అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా, ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగాన్ ఒక పేరు. ఈరోజు ఎంతో గర్వంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నారాయణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13వ తారీఖున ఎన్నిటి తాళాలు కూడా జీఏడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలని అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశారు. రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి
మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది. మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వారు దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం కోసం పోయినప్పుడు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో వాడు 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అనే విషయం మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా మేము ఇదే కమిట్మెంట్లో ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామన్న విషయం ఆ రోజు మాట చెప్పాం. ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తున్నాం సుమారుగా 33,030 బ్రాడీపేటలో ₹1.5 కోటి వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఇప్పటికే బ్రాడీపేట, లక్ష్మీపురం ఏరియాల్లో 5 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కూటమి నేతల సహకారంతో అన్ని డివిజన్లలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర, బీజేపీ నాయకురాలు గాయత్రి బెహ్రా, నాగరాజు, డాక్టర్ కల్పన, జూపిటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు, వాళ్ళు ఆశీర్వదించినందుకు, ఒక అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈరోజు మేము ఎంతో బాధ్యతగా అడుగడుగు వేసుకుంటూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఈ ఒక్క డివిజన్నే తీసుకుంటే ఇప్పటికే 5 కోట్ల దాకా వర్క్స్ పూర్తి చేసి అందించడం జరిగింది. మరి ఈరోజు ₹1.5 కోట్లకి వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 3 కోట్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 10 కోట్లకి తక్కువ కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వర్కులు చేపట్టడం జరిగింది. వివిధ దఫాలుగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి నిదర్శనం, దీనికి కారణం ఏంటంటే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలందరికీ తమ వంతు సేవ చేయాలి అని కంకణం కట్టుకొని ఆయుష్ ఆసుపత్రి అనుబంధ సంస్థలు ఏర్పాటుకి ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో CCRYN బృందం స్థల పరిశీలన చేసింది. కేంద్ర యోగా మరియు ప్రకృతి వైద్య పరిశోధనా మండలి సంచాలకులు డాక్టర్ జ్యోతి కేస్వాణి, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కన్సల్టెంట్ ప్రమోద్ వర్మ, పరిశోధనా అధికారి డాక్టర్ ఎన్వి జ్ఞానదీప్ తటావర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వివరాలు తెలిపారు. గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఆయుష్ ఆసుపత్రి, అనుబంధ సంస్థలు రావడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ, ఆయుష్ విభాగం సంచాలకులు ఆర్ గోపాలకృష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మాట్లాడారు. వైసీపీకి మచ్చ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ముస్తఫాను అరెస్ట్ చేశారని అన్నారు. ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని ముస్తఫాను అరెస్ట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ముస్తఫాను రిమాండ్కు పంపించి బెయిల్ రాకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. ముస్తఫా గారి క్యారెక్టర్ తెలుసు, ముస్తఫా గారు ఎలాంటి వ్యక్తో తెలుసు, ఇలాంటి దాంట్లో ఎల్లరని తెలుసు, ఆయన మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, గట్టిగా మాట్లాడరు, అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఆయన మీద అంత కక్ష సాధింపు అని నేను అడుగుతున్నాను. మీకు ఏదైనా ఉంటే నా మీద చూపించండి, నేను ఉన్నాను కదా, నన్ను తీసుకెళ్ళండి, ఐఎమ్ రెడీ. కానీ మా నాన్న మీద అసలు ఎందుకు అంటే బాధ ఏంటంటే కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మగారు, మా కుటుంబంలో ఇప్పుడు ఉంది మేము ముగ్గురే లేడీస్, మా అక్క, నేను, మా అమ్మగారు. మా ఇంట్లో మీద వచ్చి సరే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు ఎటువంటి ఇబ్బంది, నా మీద ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుతున్నాననే కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తుతున్నాననే కదా నా మీద మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం అవనున్నాయి. బ్రాడీపేట 5వ లైన్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని డాక్టర్ కల్పన తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు అవడానికి ఇటువంటి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పారు. కేవలం 60 నుంచి 70 మంది వరకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకే 96813833 నెంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ టైలరింగ్ లో చేరాలనుకుంటే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే గనక వాళ్ళ పేర్లు రిజిస్టర్ నమోదవుతాయి. కేవలం 60 మంది 70 మంది లోపు మాత్రమే మేము శిక్షణ ఇవ్వగలుగుతాం కాబట్టి బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, సీనియర్ న్యాయవాది మహతి శంకర్, ఎస్వైకే లీగల్ వారియర్స్ కెప్టెన్ ఎస్ ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తిలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని తెలిపారు. అందుకే ఆట విడుపుగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 8 టీంలు 4 రోజుల పాటు క్రికెట్ ఆడతాయని అన్నారు. చివరి రోజున గెలుపొందిన టీంలకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబాని, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా 8 టీంలు వచ్చినాయి. 2 రోజులు లీగ్, 3వ రోజు సెమీస్, 4వ రోజు ఫైనల్స్ ఫ్రైడే. అట్లా మేము ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము చెప్తున్నాం మా అడ్వకేట్స్ గురించి. వేరే దేశాల్లో కూడా ఆడతాం మేము. ఎనీ టైం కోసం చెప్తున్నాం. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాను, ఆస్ట్రేలియా ఇట్లా అన్ని టీములు జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలా మా గుంటూరు బార్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, చందు అని అతను ఇండియాకి ఆడేవాడు. అట్లాగే ఏపీ స్టేట్ తరఫున అశ్వత్కి చాలామంది ప్లేయర్స్ ఆడారు. మానసిక ఆరోగ్యానికి మేము కూడా మా లాయర్స్ కూడా అన్ని క్రీడల్లో కూడా మాకు మంచి ప్రావీణ్యం ఉంది, నైపుణ్యం ఉంది అని తెలియజేయడానికి ఈ ఆగస్టు 15 సందర్భంగా గేమ్స్ పెట్టాము. దీనిలో షటిల్ గేమ్ పెట్టాము, ఇండోర్ గేమ్స్ పెట్టాము, అవుట్డోర్ గేమ్స్ పెట్టాము, షటిల్ పెట్టాము, క్యారమ్స్ పెట్టాము. అట్లానే క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాము. మా గుంటూరు బార్ అసోసియేషన్లో 8 జట్లు, 8 టీంలు, బలమైన టీంలు 8 టీంలు ఉన్నాయి. మా టీములకి మొత్తం 4 రోజులు మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ 2 రోజులు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. 3వ రోజు వచ్చి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4వ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మా పీడీజే గారు వచ్చారు, బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు, అందరూ చేతుల మీదుగా ఘనంగా ఓపెనింగ్ జరిగింది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ప్రతి అవయవానికి ట్రీట్మెంట్ చేయవచ్చని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సంకేత్ కులకర్ణి తెలిపారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వైద్యులు మాట్లాడారు. తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. అధునాతన పరికరమైన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పరికరాన్ని యశోద హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. నమస్కారం, నేను డాక్టర్ సంకేత్ కుల్కర్ణి, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఇది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే రేడియాలజీది ఒక సబ్ స్పెషాలిటీ. రేడియాలజీలో ఏం చేస్తారు, స్కాన్స్ చేసి పేషెంట్ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉందో అది అండర్స్టాండ్ చేస్తారు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే అదే స్కానింగ్ హెల్ప్లో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ మోడాలిటీస్ అంటే యాంజియోగ్రఫీలో, సిటీలో, ఎంఆర్లో ఆ స్కాన్ మాధ్యమంలో మనం చిన్న సూడి, నీడల్స్, క్యాథెటర్స్లో అన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ చేస్తాము. అది ఇంటర్వెన్షన్ రేడియాలజీ. ఇది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్. అన్ని సర్జరీస్కి ఆల్టర్నేటివ్గా అన్ని ట్రీట్మెంట్లో ఇది ఆప్షన్స్, అన్ని డిసీజెస్లో ఇది ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండదు. బట్ ఎక్కడెక్కడ ఆప్షన్ ఉంటుందో ఇది కాంప్లికేషన్ రేటు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అండ్ ఫాస్టర్ రికవరీతో ట్రీట్మెంట్ చేయడానికి ఒక విధానం అండి. సో బేసిక్గా ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఈ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అంటే గుండె లయ, దడ ఇట్లాంటి వాటిల్లో తేడాలు వచ్చే అది పర్టికులర్గా నా డిపార్ట్మెంట్కి వస్తుంది. ఇది కాకుండా హార్ట్ ఫెయిల్యూర్
ఏదైనా సరే హార్ట్ ప్రాబ్లం వచ్చి దానివల్ల హార్ట్ వీక్ అయితే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అట్లాంటి పేషెంట్స్ మా డిపార్ట్మెంట్కి వస్తారనమాట. ఇది ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించి. ముఖ్యంగా ఇప్పుడు మనం జనరల్ పబ్లిక్లో తీసుకుంటే ఎట్రల్ ఫిబ్రిలేషన్ అని చెప్పి ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉంటుంది. అది వయసుతో పాటు, సాధారణంగా వయసుతో పాటు కానీ లేకపోతే అండర్లైన్ హార్ట్ ప్రాబ్లం వల్ల కానీ వచ్చే ప్రాబ్లం అండి అది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మహాపురుషుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన లింగంశెట్టీశ్వరరావు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు తన రాజకీయ జీవితంలో అవనిగడ్డ సమితి అధ్యక్షులుగా, కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, అవనిగడ్డ శాసనసభ్యునిగా, మంత్రిగా ఎదుగుతూ దివిసీమ గాంధీగా ప్రజల చేత మన్ననలు పొందారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు జీవితాంతం అవినీతి రహితంగా ప్రజల పక్షాన నిలబడటం వల్ల నేటికి తెలుగు ప్రజలు వారిని స్మరించుకుంటూ శత జయంతి సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ రచయిత డాక్టర్ మోదుగుల రవికృష్ణ, ఏవి పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఓ చిన్న ఉదాహరణ, గుంటూరులో ఒక నాతో పాటు చదువుకున్న, నాతో పాటు స్నేహం చేస్తున్న ఒక నాయకుడు, పేరు చెప్పడం అనవసరం అనుకోండి, ఆ నాయకుడు జాలయ్య గారి కాలేజీలో సీటు కావాలి. కాలేజీ కమిటీ వాళ్ళు సీటు ఇవ్వనన్నారు. అతనికి సీటు ఇప్పేయాలనే కోరిక నాకు ఉంది. మండలి కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రి, వారిని గుంటూరు వచ్చి ఈ విధంగా మనమ్మడ తిరిగే కురవాడు నాకు కావాలి, అతనికి మీరు సీటు చెప్పి ఇప్పేయాలని చెప్పంటే వారు స్వయంగా గుంటూరు వచ్చి విద్యాశాఖ మంత్రిగా మేనేజ్మెంట్ని కలిసి ఆ సీటు అతనికి ఇప్పేయడం జరిగింది. అతని వాళ్ళ మహానాయకుడిగా ఈ ఊరిలో ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా చిన్న పనులున్నా, చిన్న కార్యక్రమాలున్నా ఓ సామాన్య కార్యకర్త కానీ, ఓ సామాన్య మనిషి కానీ వెళ్ళి వారిని అప్రోచ్ అవుతే వారికి కావాల్సిన సహాయ సహకారాలు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక, అంటే ఓ 35 ఏళ్ళు అయింది, రాజకీయాలు వ్యాపారం ముడిపెడిపోయింది. అంటే ఇది ఫుల్ టైం జాబ్ కాదు రాజకీయాలు, ఇదొక వృత్తి. అటు వ్యాపారం చేసుకుంటూ ఇటు రాజకీయాలు చేసుకుంటాను. వ్యాపారాన్ని పెంచుకోవడానికి రాజకీయాలను వాడతాను, రాజకీయాల్లో సీటు సంపాదించడానికి వ్యాపారాన్ని వాడతాను. దీన్ని ఇప్పుడు ఎకనామిక్స్లో క్రోనీ క్యాపిటలిజం అంటున్నారు. మనం క్యాపిటలిజం గురించి విన్నాం. ఇప్పుడు టాటాలు, బిర్లాలు క్యాపిటలిస్టులు అని మనం చిన్నప్పుడు వాళ్ళు చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నారు వీళ్ళందరం చూస్తుంటే. టాటా పాపం ఏం పాపం చేసాడు, రోజు తిట్టేవాళ్ళం మీటింగుల్లో. టాటా ఓ ఫ్యాక్టరీ పెట్టాడు, అందులో లాభాలు వస్తే ఇంకో ఫ్యాక్టరీ పెట్టాడు. ఈ ఫ్యాక్టరీలో 200 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఆ ఫ్యాక్టరీలో 500 మందికి ఇచ్చాడు, ఆ ఫ్యాక్టరీలో 700 మందికి ఇచ్చాడు, ఉద్యోగాలు కల్పన చేశాడు. కమిషనర్ మయూర్ అశోక్ ఉద్యోగ నగర్, వేణుగోపాల్ నగర్, మధురా నగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో జీఎంసీ ఖాళీ స్థలాలు పరిశీలించి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా డిజిటల్ పరికరాలకే పరిమితమవుతున్నారని, వారి శారీరక దారుఢ్యానికి మరియు మానసిక వికాసానికి ఆట స్థలాలు, క్రీడలు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వివిధ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగంలో లేని నగరపాలక సంస్థ స్థలాలను ప్రజలకు మరియు పిల్లలకు ఉపయోగపడేలా సుందరీకరించి ఒక్కో పార్క్, ఒక్కో థీమ్తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ఆయా స్థలాల గుర్తింపు పూర్తయిందని, ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి బౌండరీలు ఫిక్స్ చేసి ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రీ స్కూల్ అటెండెన్స్, అపార్ ఐడి క్రియేషన్, లబ్ధిదారుని అబా ఐడి క్రియేషన్, టేక్ హోమ్ రేషన్ పంపిణీ, పాన్ కుడి, ఏఐ ఈసీడీ స్క్రీనింగ్, గ్రోత్ మానిటరింగ్, పీఎంఎం వివై సరుకుల నమోదు తదితర శాఖాపరమైన సూచికలకు అనుగుణంగా ఖచ్చితమైన నాణ్యమైన డేటాను నమోదు చేసి లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తల్లిపాలు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అన్నారు. మాజీ మంత్రి, ప్రజా నాయకుడు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.
ఈ సందర్భంగా ఎస్పీ వకోల్ జిందాల్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడిగా మండలి వెంకటకృష్ణారావు చిరస్థాయిలో నిలిచారని అన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన నిరాడంబర జీవితం, సేవా దృక్పథం నేటికి రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. ఆర్థిక శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. క్రెడిట్ చోరీలో వైసీపీని మించిన వారు లేరన్న మంత్రులు అనగాని సవిత. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పరిశీలన. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండూ అందుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా శంకుస్థాపన. నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను ప్రత్యేక స్పోర్ట్స్ థీమ్ పార్కులుగా డెవలప్ చేయాలి. అధికారులకు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.